హాయ్ అండి, కృపా హోమ్ అండి. నేను చందానగర్ ఉడా కాలనీలో ఉన్న చందానగర్ ఉడా కాలనీలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి పేడ తీసుకొచ్చానండి, ఆవుగత్తం. అది ఇంకా ఇప్పుడు నేను మట్టి మిక్స్ చేస్తున్నానండి. ఏం చేస్తుందంటే, నా దగ్గర బొగ్గులు ఉన్నాయండి, బొగ్గులు ప్లస్ ఆవుగత్తం, కొంచెం మట్టి, కొంచెం కంపోస్ట్, అంతేనండి. ఇంకేమీ వేయలేదు. వేపపిండి, కోకోపీటు అలాంటివి ఏమీ లేవు నా దగ్గర. అవి ఏమీ వేయలేదు. అయినా నా మొక్కలు చాలా బాగానే ఉంటున్నాయి. నేనేమి ఎక్కువగాని కూరగాయల మొక్కలు పెంచట్లేదండి. నేను ఇంటి దగ్గర సరిగ్గా ఉండను. ఒక్కొక్కసారి నీళ్లు పోయకపోతే కూరగాయ మొక్కలన్నీ పోతున్నాయి. అందుకనేసి నేను ఇంకా అన్నీ ఆర్నమెంట్ ప్లాంట్స్ పెంచుకుంటున్నాను. తులసి మొక్కలు, ఇంకా అవి చిన్న చిన్న మొక్కలు, మనీ ప్లాంట్లు అలాంటివి పెంచకుండా ఎక్కువ ఎడీనియమ్స్ పెంచుతున్నానండి. ఎడీనియమ్స్ రీపాటింగ్ చేయడం చూపిస్తాను తర్వాత. ఇప్పుడు మట్టి మిక్స్ చేసాను, అన్ని డబ్బాల్లోకి ఎత్తుకుని నేను పెట్టుకుంటున్నానండి. కొంచెం టమాటా నార వచ్చింది ఎందులో అంటే, నేను కిచెన్ కంపోస్ట్ చేస్తాను కదా, అందులో మొన్న ఒకసారి టమాటా 4-5 రోజులు ఉండిపోయండి ఫ్రిడ్జ్లో. ఇంకా అవన్నీ తీసేసి వేస్ట్లో వేసేసాను. ఆ వేస్ట్లో అన్ని టమాటాలు వచ్చేసినాయి. అందుకనేసి నేను ఇంకా టమాటా మొక్కలు పెడతాను, అన్ని డబ్బాల నిండా నింపి పెట్టాను. పచ్చిమిరప మొక్క అండి అది, కాకపోతే అయిపోయింది దాని కాపు. మళ్ళీ సగానికి కట్ చేసేసి మళ్ళీ పెడుతున్నాను, చిగుర్లు వస్తాయి అనేసి. చూద్దాం, చిగుర్లు వస్తాయని అనుకుంటున్నాను. రాకపోతే ఇంకా తీసేయడమే, మరి తెలీదు. అంగండి అది లెమన్ గ్రాస్ కూడా చిన్న డబ్బాలో ఉంది. ఆ నీళ్ళు వేస్తున్నా కానీ ఒళ్ళిపోయినట్టు అయిపోతుంది తెల్లారేటప్పటికే. అందుకనేసి ఇంకో డబ్బాలోకి మారుద్దామనేసి నేను దాంట్లో ఉన్న రేకులన్నీ ఎండిపోయినవి అన్నీ తీసేసి మంచిగా ఇంకో చిన్న డబ్బాలో, చిన్నదంటే చిన్నది కాదు, వైలెట్ ఆయిల్ కానీ ఉంటుంది చూడండి, అందులో పెడుతున్నాను. నేను ఎక్కువ అన్నీ వేస్ట్తోనే చేస్తానండి. మట్టి కూడా కొనలేదు ఎప్పుడు, నేను డబ్బాలు కొనలేదు. ఎందుకంటే ఎదురుగుంట కనబడి డబ్బా కూడా నాకు వాటర్ క్యాన్ అండి. మాకు తెలిసి